హలో హాయ్ ఎవ్రీవన్. ఇవాల్టి కొత్త రెసిపీ వచ్చేసి ఒక స్వీట్ రెసిపీ. అదేనండి, చూడగానే అర్థమైపోతుంది కదా, గులాబ్ జామ్. ఈ గులాబ్ జామ్ని మనము చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకుందాం. చాలామంది గులాబ్ జామ్ అంటే ఇష్టం ఉంటుంది. అలాగే ఎవరైనా ఇంటికి అతిథులు వస్తే మనం చాలా తొందరగా చేసి పెట్టే రెసిపీ గులాబ్ జాము. ఇక్కడ మనం గులాబ్ జాము చక్కెరతో ఎప్పుడూ చేసుకుంటుంటాము. అలాగే జలుబు చేస్తుంది చక్కెరతో చేసుకొని తింటే అనేది కొంచెం ఆలోచిస్తుంటాము. అలా కాకుండా మనము చాలా ఈజీగా బెల్లంతో ఈ గులాబ్ జామ్ని ప్రిపేర్ చేసుకుందాం. అప్పుడు ఎటువంటి జలుబు చేయదు, అలాగే హెల్త్కి కూడా మంచిది. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి ఎంటీఆర్ గులాబ్ జామ్ తీసుకున్నాను. ఇది రెడీమేడ్ మిక్స్ కదా, ఆల్మోస్ట్ ఎక్కువ ఇదే యూజ్ చేస్తుంటాము. సో నేను ఒక ప్యాకెట్ తీసుకొని ఇలా మొత్తం ఉంటలు లేకుండా ఒకసారి కలుపుకొని కొంచెం హాట్ వాటర్ వేసుకుంటున్నాను. మీరు ఇది హాట్ వాటర్ ప్లేస్లో ఇక్కడ పాలు అయినా మిక్స్ చేసుకోవచ్చు. కాచి చల్లార్చిన పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా మెత్తగా చపాతి ముద్దలాగా పిసుకొని పక్కన పెట్టుకోవాలి. మెత్తగా చేసుకొని రౌండ్గా చేసి అలాగే దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. హాఫ్ అన్ అవర్ మూత ఉంచుకున్న తర్వాత చూసారు కదా ఎంత ప్లఫీగా కొంచెము అలాగే ఉబ్బినట్టు కూడా వస్తుంది, అంటే కొంచెం ప్లఫీగా కూడా తయారవుతుంది. ఇప్పుడు మనకు ఎంత సైజులో కావాలో అంత సైజులో తీసుకొని రౌండ్స్ చేసుకోవాలి. స్మూత్గా ఎక్కడ నెరి లేకుండా, అంటే ఎంత స్మూత్గా ఉంటే మనకి గులాబ్ జామ్స్ బ్రేక్ అవ్వకుండా వస్తాయి. కొంచెం లైట్గా చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా రౌండ్స్గా చేసుకోండి. చూసారు కదా ఎక్కడ క్రాకర్స్ ఉండకూడదు. కొంచెం క్రాక్ ఉన్నా కూడా మనకి ఆయిల్లో వేసిన వెంటనే అవి చీలి మనకి గులాబ్ జాము రౌండ్స్గా రావు. మీకు రౌండ్స్గా వద్దు అని అనుకుంటే కొంచెము షేప్స్ మార్చుకుంటే మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. అలా చేసుకున్నా మనం చేసుకునే గులాబ్ జామ్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ గులాబ్ జామ్ని. ఇప్పుడు నేను ఒక 2 ప్యాకెట్స్ ఆర్ 1 ప్యాకెట్కైనా నేను చూపించే కొలత సరిపోతుంది బెల్లము. చూసారు కదా ఇక్కడ నేను తెల్లగా ఉండే బెల్లం తీసుకున్నాను. ఒక కప్ బెల్లం తీసుకొని ఒక బౌల్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు అదే కప్తో 3 కప్స్ వాటర్ తీసుకుంటున్నాను. మనము బెల్లం పెద్ద గడ్డలు లేకుండా ఇట్లా స్మాష్ చేసుకొని వేసుకుంటే తొందరగా కరిగిపోతుంది. ఇప్పుడు అదే కప్పుతో 3 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను. ఇక్కడ మనము బెల్లము ఎక్కువ యూజ్ చేస్తుంటారు, ఎక్కువ రెగ్యులర్గా చక్కెర అనేది యూజ్ చేస్తుంటారు. చక్కెర అయితే పిల్లలు తినాలి, పెద్దవాళ్ళు తినాలి అని అనిపించినప్పుడు జలుబు చేస్తుందని కొంచెం ఆలోచిస్తూ ఉంటాము. సో జలుబు లేదు, అలాగే బెల్లం తినడం వల్ల కొంచెం చలవ కూడా అని అంటుంటారు. సో బెల్లం వేసుకున్నాను. 3 కప్స్ వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుని బెల్లం మరిగేంత వరకు ఒకసారి కలిపెట్టేసుకున్నాము. చూసారు కదా బెల్లం మరిగిన తర్వాత నేనైతే ఒకసారి తేరి పట్టుకున్నాను, ఎందుకంటే ఏమైనా చిన్న చిన్న నలకలు ఉంటే అవన్నీ పోతాయి అనేసి. ఇక్కడ బెల్లం వాటర్ బాగా మరిగి కొంచెం లైట్గా మరిగి నురగంతా పోయి కొంచెం లైట్గా తీగ సాగుతుందన్నప్పుడు పక్కన పెట్టేసేసుకోండి. మరి వాటర్గా ఉంటే మనం గులాబ్ జాము నిలవ ఉంచుకోవాలి అని అనుకున్నప్పుడు కొంచెం మెత్తగా అయిపోతాయి. లేదా అప్పటికప్పుడే తినాలనుకుంటే బెల్లం కరిగి కొంచెం మరిగిన తర్వాత ఆఫ్ చేసుకొని పక్కన ఉంచేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి మనం గులాబ్ జామ్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత గులాబ్ జామ్స్ వేసేసుకుందాము. గులాబ్ జామ్స్ ఎక్కువ హీట్లో ఉన్నప్పుడు వేస్తే చూసారు కదా, నేను చేసినట్టే మీరు మిస్టేక్ చేయకండి. కొంచెము గులాబ్ జాము హీట్ ఉన్నప్పుడే వేసేసుకోవాలి. వేసుకున్న వెంటనే కలపకుండా ఒక్క నిమిషం అలా ఉంచి తర్వాత కలపండి. ఈ గులాబ్ జామ్స్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుతూ ఉండాలి. అలా కలుపుతున్నప్పుడే మనకి ఈవెన్గా ఫ్రై అవుతాయి. లోపల కూడా పచ్చి ఉండకుండా, ఉండలు లేకుండా, గట్టిగా లేకుండా ఫ్రై అవుతుంది. హైలో పెట్టి ఫ్రై చేశారనుకో పైన హీట్ అయిపోతుంది, రెడ్ కలర్లోకి వచ్చేస్తుంది, లోపలంతా పచ్చిగా ఉంటుంది. సో బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకుందాము. నేను ఇక్కడ బెల్లం పాకంలో కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాను. అప్పుడు మనకి టేస్ట్ ఇంకా బాగుంటుంది. చూసారు కదా ఉండలు ఎక్కడ పగలకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయో. సో తీసుకున్న తర్వాత గులాబ్ జామ్ వాటర్, అంటే మనం వాటర్ ప్రిపేర్ చేసుకున్న బెల్లం వాటర్లోకి ఈ గులాబ్ జామ్స్ని టర్న్ చేసేసుకుందాము. తర్వాత మిగిలిన కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకుందాం. ఇలా మొత్తం ఫ్రై చేసేసుకొని మనము చేసి పెట్టుకున్న వాటర్లో వేసేసుకుందాం పాకంలోకి. చూసారు కదా వేసిన తర్వాత గులాబ్ జామ్స్కి అంతా అబ్జర్వ్ అయిపోయింది, మనం వేసుకున్న వాటర్ కూడా సరిపోయాయి.
ఇప్పుడు చాలామందికి వేడివేడిగా తినడం ఇష్టం ఉంటుంది. కొందరికి చల్లార్చుకొని తినడం. కొందరైతే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తింటారు. ఇలాగే ఐస్ క్రీమ్‌లో పెట్టుకొని తింటారు. సో, మీకు ఎలా తినడం ఇష్టమో నాకు కామెంట్ చేయండి. గులాబ్ జామ్ ఇష్టం ఉన్నోళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు నచ్చిందా? నచ్చితే అలాగే ఒక లైక్ చేయండి. కామెంట్ చేయండి. మీరు ట్రై చేసి మీకెలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఫర్ మోర్